అందరికీ నమస్కారం. తెలుగు సినిమా ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ చూశాను. ఆ సినిమా ఎలా ఉందో జెన్యూన్గా నాకేమనిపించిందో ఒక ప్రేక్షకునిగా దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడవచ్చు. అది ఎలా ఉంది, ప్లస్ మైనస్ రెండు, ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఫైనల్గా కన్క్లూజన్ సినిమా ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది. మొత్తం ప్రభాస్ లుక్ పాష్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇలా డిఫరెంట్ వరల్డ్, మారుతి డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసినట్లుంటుంది. ఇది సైకలాజికల్ థ్రిల్లర్, డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ప్రతి ప్రేక్షకునికి. మారుతి నుండి ఇంత భారీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మారుతి ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తాడు అని అన్నాడో అప్పుడే చాలా ట్రోల్స్ వచ్చాయి. చిన్న డైరెక్టరు, ఇంత పెద్ద హీరోతో సినిమా సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి. బట్ సెకండ్ హాఫ్ విషయం ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో సినిమా గురించి మొత్తం ఓవరాల్గా ఎలా ఉందో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజాసాబ్ అయితే ప్రభాస్ మన్మడు మనకు తెలుసు ఆల్రెడీ. ప్రభాస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు క్లియర్గా, మన్మడు నాన్నమ్మ మన్మన్ స్టోరీ, తాత కోసం స్టోరీ అనమాట. ప్రభాస్ మన్మడు నాన్నమ్మ తాత, ఇది స్టోరీ లైన్ అప్, మనందరికీ తెలిసిందే ఇది. సో ఇక్కడ స్టోరీ వచ్చేసరికి హారర్ ఫాంటసీ అండ్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ కామెడీ. సో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రభాస్ కొన్ని సినిమాల నుండి గత సినిమాలతో పోలిస్తే ఇక్కడ చాలా స్టార్టింగ్ ప్రభాస్ మూవీస్ ఉన్నట్లు కామెడీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం హారర్ పిక్చర్ అంటే కొన్ని వందల సినిమాలు వచ్చాయి, అలా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇక్కడ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ హారర్ ఇవన్నీ కలిసేసరికి సినిమా చాలా సీన్స్ బాగా నచ్చుతాయి ప్రేక్షకులకి. కొన్ని చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు అస్సలు లేదు. నాట్ రెగ్యులర్ స్టోరీ, ఇది మాత్రం రెగ్యులర్ స్టోరీ అస్సలు కాదు. ప్రతి ప్రేక్షకునికి అరే ఇది కొత్త స్టోరీ, చాలా బాగుంది ఈ లైనప్ అని అనిపిస్తుంది ఇక్కడ ప్రతి ప్రేక్షకునికి. రెండోది ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళొచ్చు ఈ సినిమాకి. నెక్స్ట్ ప్రభాస్ అన్నట్టు క్లైమాక్స్ విషయానికి వస్తే పెన్నుతో రాసావా గన్నుతో రాసావా అన్నాడు కదా, అదైతే కరెక్ట్ సూటబుల్ అవుతుంది మారుతి గారికి, ఇందులో నో డౌట్. చాలా బాగా తీశాడు క్లైమాక్స్. డోంట్ కంపేర్ విత్ బాహుబలి, సలార్, కల్కి, వీటితో కంపేర్ చేయొద్దు ఈ సినిమాని. ఈ సినిమా మెయిన్గా కామెడీ, హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమాని ఈ స్టోరీ లాగా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కానీ మీరు ఎప్పుడైతే సలార్తో అలా భారీగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా డిఫరెంట్ స్టోరీ. ఇది అలా మాత్రం కంపేర్ చేయొద్దు అని అంటున్నారు. ఇక్కడ ఇది కామెడీ, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ, హారర్, థ్రిల్లర్ ఇవన్నీ. సో ఇక్కడ రాజాసాబ్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్స్, చిన్న మైనస్ పాయింట్స్. ఓకే, ఫస్ట్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తాం. ఇక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. సినిమా విషయంకి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. మేబీ స్టోరీలకి ఇన్వాల్వ్ చేయడానికి ప్రతిదాన్ని కొంచెం స్లోగా అనిపిస్తుంది. అదొకటి. మీరు ఫస్ట్ హాఫే భారీగా ఎక్స్పెక్ట్ చేసి ఇక ప్రభాస్ నుంచి ఈ సీన్ ఆ సీన్ అని ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటే కొంచెం స్లో అనిపిస్తుంది. కానీ అది అంత పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏం కాదు. కొన్ని జోక్స్ నార్మల్గా అనిపిస్తాయి, బట్ కొన్ని జోక్స్ ఎక్సలెంట్గా కామెడీ జనరేట్ అయింది. కొన్ని జోక్స్ కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. నెక్స్ట్ క్లైమాక్స్ సడన్గా ఎండ్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట క్లైమాక్స్ విషయానికి వస్తే. ఎందుకంటే ఇది పార్ట్ 2 ఉంది. క్లైమాక్స్ సర్కస్ 1935 అని పార్ట్ 2 ఉంది, వెరీ క్లియర్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు వచ్చే ఫస్ట్ పార్ట్కి వచ్చే రెస్పాన్స్, దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ని బట్టి సెకండ్ పార్ట్ ఉండొచ్చు, అది ఎప్పుడు వస్తుంది చూద్దాం మనం. సో ఇది పార్ట్ 2 ఉంటుంది. సో క్లైమాక్స్ మనకు సడన్గా ఎండ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ సాంగ్స్ కరెక్ట్ టైంలో పడలేదు అనిపిస్తుంది మనకు. స్టోరీ మూవ్ అవుతున్న కొద్దీ మనకు సడన్గా సాంగ్స్ వచ్చేసరికి కొన్ని సాంగ్స్ కరెక్ట్ టైంలో పడలేదు అని అనిపిస్తుంది. అదేదో కొంచెం డిస్టర్బ్ లాగా అనిపిస్తుంది. బట్ చూడ్డానికి సాంగ్ ఓకే, చూడ్డానికి ఆ పిక్చరైజేషన్, ప్రభాస్ డ్యాన్స్ ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది మనకు. కానీ ఆ స్టోరీ నుంచి కొంచెం పక్కకు జరిగినట్లు అనిపిస్తుంది అనమాట సాంగ్స్ విషయానికి వచ్చేసరికి. ఇవి కొన్ని మైనస్ పాయింట్స్. ఇంకొకటి విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ నార్మల్గా అనిపిస్తాయి. ఇవి చిన్న మైనస్ పాయింట్స్. అయితే వీటిని ప్లస్ పాయింట్స్ డామినేట్ చేస్తాయి. ఒకటి మెయిన్గా ప్రభాస్ కామెడీ. గత కొన్ని సినిమాల తర్వాత ప్రభాస్ కామెడీ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఫుల్ కనెక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. నెక్స్ట్ క్లైమాక్స్ ఎక్సలెంట్. ఇక లాస్ట్ క్లైమాక్స్ తోటి ఆ ఫీలింగ్ తోటి మీరు బయటకు వచ్చేస్తారు. జోక్స్ కొన్ని చోట్ల, కామెడీ కొన్ని చోట్ల సూపర్ జనరేట్ అయింది. నెక్స్ట్ స్టోరీ ఈజ్ డిఫరెంట్.
మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ కానే కాదు. మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఇంకొక రకంగా మీకు డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకుపోయినట్లు అనిపిస్తుంది. బీజిఎం మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే ఇటువంటి సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎక్సలెంట్. కాకపోతే కొంచెం కొన్ని సీన్స్ దగ్గర ఇక మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే డామినేట్ చేస్తుంది అనమాట ఆ సీన్స్ని. సో అదొకటి నెగిటివ్. బట్ మేజర్గా పాజిటివ్ నెగిటివ్తో పోలిస్తే పాజిటివ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకు ఫైనల్గా సినిమాని ఆ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొకటి విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ ఎక్స్ట్రాడినరీ సీన్స్ వస్తాయి. అటువంటి సీన్స్ ముందల ఈ నెగిటివ్స్ అన్నీ తీసేయచ్చు మనం, అంత బాగా వచ్చాయి కొన్ని సీన్స్ అయితే. నెక్స్ట్ కొత్త వరల్డ్ సృష్టించింది అనిపిస్తుంది, మనం ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే లైక్ అవతార్ సినిమాలు గినంగా కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్లు అనిపించినట్లు సేమ్ ఇక్కడ కూడా మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ సీన్స్. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. జనరల్గా పిల్లలు హారర్ ఇవి అయితే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు భయపడుకుంటా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు సినిమాకి. కొన్ని హాస్పిటల్ సీన్స్ అక్కడ కొన్ని ఎమోషన్స్ చాలా బాగా పడ్డాయి. సో ఫైనల్గా తాత, మన్మడు అండ్ నాన్నమ్మ ఈ ముగ్గురు మధ్యన జరిగే స్టోరీ. సో ఇక్కడ సంజయ్ దత్ని అయితే చాలా ఎక్సలెంట్గా చూపించారు అసలు సినిమా. సో ఖచ్చితంగా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. మీకు కొద్దిమంది ఏమంటారు చిన్న నెగిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నారు, బట్ అవే పట్టించుకోకుండా ఫ్యామిలీ మొత్తం జాలీగా వెళ్ళి ఒక 3 hours జాలీగా ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా. మీకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ పండుగ సంక్రాంతి స్పెషల్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవచ్చు. చిన్న నెగిటివ్ ఉంటాయి, బట్ అవి ఓవర్కమ్ అయిపోతాయి. ఎందుకంటే పాజిటివ్ సీన్స్ చాలా బాగున్నాయి కాబట్టి, కొన్ని సీన్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి కాబట్టి ఫైనల్గా మీకైతే నచ్చుతుంది సినిమా. మీరు సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది, కామెడీ సూపర్ జనరేట్ అయింది, మా పిల్లలు ఎంజాయ్ చేశారు, మాకు కొన్ని సీన్స్ సూపర్ అనిపించింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ప్రభాస్ అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు, మరొక సూపర్ భారీ హిట్ అని చెప్తున్నారు అందరూ. సో రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. మీరే ఇవ్వండి, కామెంట్ చేయండి మీకేమనిపిస్తుందో. ఖచ్చితంగా ఇప్పుడు సినిమా చూస్తారు ఖచ్చితంగా. సో మీరు రేటింగ్ ఇవ్వండి, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమాని చూడొచ్చు. రాజాసాబ్ అంతే. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రివ్యూస్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది, యూస్ఫుల్ కంటెంట్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ లోపల. లైక్ చేయండి, ప్రభాస్ అభిమానులు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని మీద సినిమా గురించి ఇంకా మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.